నియంత పాలన ఇప్పుడు ఎమర్జెన్సీని తలపించే విధంగా ఈ రాష్ట్రంని ఆ విధంగా తయారు చేస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత స్వేచ్ఛ మరే పార్టీకి లేదని అంటే వాళ్ళకు ఉంటది, వాళ్ళకు ఉంటది స్వేచ్ఛ. వాళ్ళు తన్నుకోవచ్చు, గల్లాలు పెట్టి గుంజుకోవచ్చు, సీఎం పదవులు అడగొచ్చు, కానీ ప్రజలకు ఉండదు అంటున్నా నేను. ఉంటే మరి ఇవాళ ముళ్ళ కంచె అవసరం ఏముంది? మీ ప్రజాపాలనైనా ఇదే విద్యార్థులు మీ ప్రభుత్వాన్ని నిలబెట్టే, ఇదే విద్యార్థులందరూ మీ ప్రభుత్వం కోసం ప్రచారం చేశారు కదా. ఈ విద్యార్థులు లేకపోతే మీరు గెలిపే కాదు కదా. సో మీరు ఎందుకు ఇవాళ ముళ్ళ కంచె పెట్టుకుంటున్నారు? ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి రావడానికి మేము కూడా ఒక విద్యార్థిగా, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా స్వాగతిస్తాం. కానీ ఈ ముళ్ళ కంచాలు ఎందుకు, ఇంత నిర్బంధం ఎందుకు, ఇంత భయం ఎందుకు? మీకు దగ్గర అడ్డుకుంటామని ప్రచారం చేసిన వాళ్ళు ఎందుకు అడ్డుకో? ప్రతిపక్షాలకు సంబంధించి ఎందుకు అడ్డుకునే? బీఆర్ఎస్ కి అసలు నైతిక అర్హత లేదు, అడ్డుకునే అర్హత బీఆర్ఎస్ కి లేదు. ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో ఓయూని ఆగం చేసింది వాళ్ళే. కానీ నువ్వేం చక్కదిద్దు చెప్పమంటున్నా మేము. నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీకి ఏమైనా స్పెషల్ ఫండ్ పెట్టినవా? లేకపోతే నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్లు వేసినవా? లేకపోతే అధ్యాపక నాన్ టీచింగ్ ఏమైనా పోస్టులు భర్తీ చేసినవా? నువ్వు నీ దగ్గర చాలా అప్పుడు చాలా ఇవిచ్చారు మీరు గ్యారంటీలలో చాలా అమలు చేస్తాం, విద్యార్థులకు అది చేస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పినాం. కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ప్రత్యేక బడ్జెట్ పెడతానని చెప్పినాం. ఓయూని ఈ దేశంలోనే గుర్తుపట్టే విధంగా చేస్తాం, ఆల్రెడీ మంచి పేరు ఉన్నది, ఇంకా ఇది చేస్తా ఉన్నారు. ఆఖరికి నాక్ గుర్తింపు కూడా పోయింది కదా. మరి ఏమిటికి ఇవాళ ముళ్ళ కంచెలు పెట్టుకొని చేస్తున్నావు? నువ్వు మొన్న చూడండి, చికటపల్లి లైబ్రరీ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఎంతో మంది విద్యార్థులు నిర్బంధించి ఒక్కొక్క విద్యార్థిని తీసుకుపోయి గొడ్డును కొట్టినట్టు కొట్టి తీసుకుపోయి ఆడపిల్లలను చూడకుండా స్టేషన్లు వేస్తారు. మొన్న ఆస్మా అని ఒక విద్యార్థి, అనిత అని ఒక విద్యార్థిని గుంజుకుపోయి ఆడపిల్లని చూడకుండా పోయి గుంజుకుపోయి చేస్తున్నారు. మీరు గతంలో ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు, ఇవాళ ఏం చేస్తున్నారు? మీరు ఇంకో దరిద్రం ఏంటంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫిల్ చేసింది కేవలం 11,500 ఉద్యోగాలని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తామంటే వద్దు అని మీరే అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు పాపం వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే గజనీ లాగా అయిపోయారు. ఎందుకంటే ఎవరు వద్దన్నారో ఎవరు కాదన్నారో వాళ్ళకే తెలవాలి. కానీ మీరు ఫిల్ చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారేమో 60,000 ఫిల్ చేసినామని చెప్పిండు. అదే విధంగా శ్రీధర్ బాబు గారు 80,000 అని చెప్పారు. ఇక పొన్నం ప్రభాకర్ గారు 1,00,000 ఉద్యోగాలని చెప్పారు. అంటే దేన్ని మేము నమ్మాలి, దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? ఉద్యోగం అని దేన్ని అందాం? నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత ఉద్యోగం ఇచ్చుడందామా? లేకపోతే గత గవర్నమెంట్ ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి గవర్నమెంట్ దానికి ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చిన మీరు ఆ నియామక పత్రాలు ఇచ్చినందుకు దాన్ని ఉద్యోగం అందామా? మీరు ఒక్కసారి చెప్పండి. ఒకవేళ ఉద్యోగాలు ఇస్తే మీరు పలానా డేట్న ఏ డేట్న నోటిఫికేషన్ ఇచ్చారు, ఏ డేట్న ఉద్యోగం ఎగ్జామ్ పెట్టారు, ఏ డేట్న వాళ్ళకి ఇచ్చారో చెప్పాలి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాత్రం ఉస్మాన్ యూనివర్సిటీకి ఇంత నిర్బంధంతో రావడాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకయ్యా మీరు ప్రజాపాలన చెప్పుకొని ఇంత నిర్బంధంలో? రెండో విషయం ఏంటంటే ఇవాళ మా నెత్తురు మరిగేది ఎక్కడంటే పిసిసి ప్రెసిడెంట్ గా ఉండి ఎంత చిల్లర మాటలు మాట్లాడిందంటే నాకు ఇప్పటికీ గుర్తుంది. ఉస్మాన్ యూనివర్సిటీ చిల్లరగాలు తాగుడుకు ఏముంది, ఒక లీడర్ కాడ డబ్బులు తెచ్చుకొని బిర్యానీ కోసం ఆందోళన చేస్తున్నారని చెప్పిండు. అంటే మా త్యాగ ఫలితాలని, మా త్యాగాన్ని ఇవాళ మేము లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం ఏం చేస్తాడు సార్? మేము త్యాగాలు చేయకపోతే, మేము చేయలేకపోతే, మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకపోతే రేవంత్ రెడ్డి ఎవరు? తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను పెట్టినటువంటి తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి. అలాంటి ద్రోహి, గన్నులు పెట్టినటువంటి ద్రోహి ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చే అర్హత ఏముంది? ముఖ్యమంత్రిగా వస్తున్నందుకు మేము స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ ఓయికి ఏం చేస్తాను, ఓయికి ఏం నిధులు ఇస్తాం, నిరుద్యోగులకు ఏం చేస్తామని చెప్పేసి నువ్వు స్పష్టమైన హామీ ఇచ్చినాక రావాలి. కానీ ఇట్లా నిర్బంధాలు పెట్టుకుని పోలీసు వాళ్ళతో నిర్ణయాలు ఉంటాయి సార్. 10 ఏళ్ళు కేసీఆర్ చూస్తాం, ఇట్నే పోలీసు నిర్బంధాలు పెట్టుకొని 100 days 100 ఏళ్ల సెలబ్రేషన్ లో, శతాబ్ది ఉత్సవాల సెలబ్రేషన్ లో కేసీఆర్ గారు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ నువ్వు మాట్లాడినా ఎక్కడికక్కడ మా నిరుద్యోగులు అడ్డుకుంటారు. నువ్వు ఓయూకి వచ్చినా నువ్వు నిర్బంధాలతోనే చేసుకోవాలి తప్ప నీ పోలీసులు కూర్చోబెట్టుకొని అక్కడ నీ కాంగ్రెస్ క్యాడర్ కూర్చోబెట్టుకొని ఓయూ విద్యార్థులను చెప్పుకొని ప్రచారం చేయాలి. కానీ నిజమైన ఓయూ విద్యార్థులు నిన్ను స్వాగతించట్లేరు. ఎందుకంటే నీ వల్ల కేసులు పెట్టుకొని, నీ వల్ల జైలుకు పోయి నీ ప్రభుత్వాన్ని తెచ్చారు కాబట్టి ఇవాళ నిన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఒక పాలసీ పెట్టు, నిరుద్యోగులకు నేను ఇది చేయదలుచుకున్నా, ఈ ఓయూ విద్యార్థులకు ఇది చేయదలుచుకున్నా, ఓయూకు ఫండ్ ఇవ్వదలుచుకున్నా. ఇవాళ 90% ఖాళీలతో ఒక 10% తోని ఓయూ సాగుతుంది సార్. ఏం చేస్తాం? ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ప్రభుత్వ బడుల కంటే హీనంగా ఓయూ తయారైంది. ఉస్మాన్ యూనివర్సిటీ ఒక విశ్వవిద్యాలయాన్ని ఏ విధంగా నువ్వు చూపెట్టాలి? గతంలో కేసీఆర్ గారు నిర్మించలేకపోయాడు, కేసీఆర్ గారు ఈ ఉద్యోగాలు లేకపోయాడు, మేము ఈ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పు. గల్లా ఎగరేసి వచ్చే అంత ఉన్నదా?
దొడ్డిదారులంగా దొంగలాగా గతంలో నిన్ను తీసుకొచ్చినటువంటి అదే తీరుగా వస్తుండు. రేవంత్ రెడ్డి గారు ఓయూకి అడుగు పెట్టినప్పుడు అసలు రేవంత్ రెడ్డి జీరో. ఓయూలో సభ పెట్టినప్పుడు జనజాతర సభ పెట్టిన కాంచే ఈ తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డిని పరిచయం చేసింది ఓయూనే. ఇవాళ సీఎం చేయడానికి సహకరించింది ఓయే. కానీ ఇదే ఓయూని కించపరిచి ఇవాళ సిగ్గు లేకుండా ఇజ్జత్ లేకుండా పోలీసులను పెట్టుకుని వస్తానంటే దానికి ఎవడేం చేయలేడు. కానీ ఇవాళ కాంగ్రెస్ భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా కాంగ్రెస్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేసి రాహుల్ గాంధీ రాజ్యాంగమో లేకపోతే రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు మనకు కనపడుతుంది. రైట్. లింగం యాదవ్ గారు ఏం చెప్తారు? అంటే బారికేడ్లు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రావాల్సిన అవసరం ఏముందనేది స్టూడెంట్స్ ప్రశ్న. ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జూనియర్ ప్రేక్షకులకు పెద్దలు కోపాంశులందరికీ నమస్కారం. మిత్రుడు అంటే విద్యార్థి నాయకుడా ఆర్ఎస్ఎస్ ప్రతినిధి బీజేపీ ప్రతినిధి నాకు తెలియదు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. మీకు అవసరం ఉన్నప్పుడు మేము విద్యార్థులం అయితే మీకు అవసరం ఉన్నప్పుడు ఏమైనా మేము మిత్రం విను మిత్రమా, నువ్వు ఏం మాట్లాడినావు సర్లే మాట్లాడే నీకు ఆ స్వేచ్ఛ ఉంది. వి రెస్పెక్ట్ వి టేక్ ఇట్. క్రిటిసిజం కూడా తీసుకునే గొప్పతనం ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి. ఎస్, ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి ఇవాళ యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ చాలా చారిత్రాత్మకమైనటువంటి రోల్ ప్లే చేసింది అనేది మనందరికీ తెలుసు. ఇవాళ ఆనాడు ఉద్యమంలో తెలంగాణ ప్రత్యేకించి ఉస్మానియా విద్యార్థులే ఎంతగా తెలంగాణ కోసం పోరాడిరో మనందరికీ తెలిసిందే చరిత్ర అంతా కూడా. మరి ఆనాడు తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ట్యాగ్ లైన్ తోటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులకు విద్యార్థులకు తెలంగాణ వస్తే ప్రత్యేకించి యువతకు ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశ